ఈ ఏడాది వైకుంఠ ద్వార దర్శనాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. 10 రోజుల వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన చెప్పారు. ఈ నెల 10 నుంచి 10 రోజుల పాటు అన్ని ప్రత్యేక దర్శనాలు రద్దు చేసినట్లు ఈవో వివరించారు. 10 రోజుల్లో 7 లక్షల మందికి శ్రీవారి మూలమూర్తి దర్శనం చేయించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని ఈవో అన్నారు. 10 రోజుల పాటు వైకుంఠ ద్వారాలు భక్తుల కోసం తెరిచి ఉంచుతాము. జనవరి 10వ తారీఖు ఉదయం 4:30కి ప్రోటోకాల్ దర్శనాలతో మొదలవుతాయి. దాని తర్వాత సుమారుగా 8 గంటలకి సర్వదర్శనాలు ప్రారంభమవుతాయి. జనవరి 10న ఉదయం 9 నుంచి 11 గంటల వరకు మలయప్ప స్వామివారు స్వర్ణరథంపై భక్తులకు దర్శనమిస్తారు. జనవరి 11 వైకుంఠ ద్వాదశి సందర్భంగా ఉదయం 5:30 నుంచి 6 గంటల వరకు చక్ర స్నానం. తిరుపతిలో 8 కేంద్రాలు, తిరుమలలో 1 కేంద్రం, మొత్తం 94 కౌంటర్ల ద్వారా SSD టోకెన్లని ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికే SCD టోకెన్లు 1,40,000, శ్రీవాణి టోకెన్లు ఆన్లైన్ లో విడుదల చేయడం జరిగింది 19,500 ఇప్పటికీ. అలాగే ప్రత్యేక దర్శనాలు అంటే VIP బ్రేక్, వృద్ధులు, చంటి పిల్లల తల్లిదండ్రులు, దివ్యాంగులు, NRI ఇలాంటి ప్రత్యేక దర్శనాలన్నింటినీ రద్దు చేయడం జరిగింది ఈ 10 రోజుల కోసం. ఈ 10 రోజులు దర్శన టోకెన్లు ఉన్న భక్తులకు మాత్రమే దర్శనానికి అవకాశం ఉంది.